9వ తేదీన అన్నదాత పోరు అనే కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దాని సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలోనే అన్నపూర్ణ రాష్ట్రం అని మన ఆంధ్ర రాష్ట్రాన్ని పిలుస్తారు. భారతదేశంలోనే వ్యవసాయంలో వరి, హార్టికల్చర్ అత్యధికంగా పండించేది మన రాష్ట్రం. 14 నెలలైంది. ఎన్నికల ముందు సూపర్ 6 అని సూపర్ 7 అని ఎన్నో వాగ్దానాలు ఇచ్చి రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడిన 85% రైతు సోదరులకి నట్టేటం వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో మీరు చూశారు, 1999 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దిగవజరిద డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఉచిత కరెంటు ఇవ్వాలని రైతులకి మొరపెట్టుకున్నప్పుడు ఉచిత కరెంటు ఇస్తే బట్టలు ఆరేసుకోవాలి, వ్యవసాయం దండగా, కంప్యూటర్ నేర్చుకోండి, వ్యవసాయం కన్నా అది మేలు, కూడు పెడతాదనే మాటలు మాట్లాడే వ్యక్తి ఈరోజు అధికారం ఇచ్చిన తర్వాత పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడిన రైతు సోదరుని నట్టేట ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో రైతులకి సువర్ణ యుగంలాగా ఉన్నారు. ఈరోజు అన్నదాత పరిస్థితి చూస్తే ఈరోజు ఉత్తరాంధ్ర కానీ, కోస్తాంధ్ర కానీ, కృష్ణా జిల్లా గుంటూరులో కానీ వ్యవసాయం మీద, పాడి మీద ఆధారపడిన రైతులకి ఈరోజు యూరియా కొరత ఉందని గొగ్గులు పెడుతున్నా కానీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు క్యూలో నిలబడుకొని వెటకారం చేసే పరిస్థితులు దాపరించినాయి. కేంద్రం నుంచి వచ్చే ఎరువుల్ని 50% రైతులకి సబ్సిడీ కింద ఇచ్చి 50% రైతుల దుకాణాలకు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం ఎక్కువ పండించేటప్పుడు పూర్తిగా దుకాణదారులకి, వ్యవసాయదారులకి ఇవ్వకుండా పూర్తిగా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం రైతులకు జరుగుతూ ఉండేది. కానీ ఈ పరిస్థితుల్లో అచ్చెన్నాయుడు 100% రైతులకు ఇవ్వకుండా రైతులు అందరూ కూడా ధర్నాలు, రాస్తారోకులు చేస్తూ ఉంటే అచ్చెన్నాయుడు ఏలనగా క్యూలో నిలబడుకునే బఫే డిన్నర్ అనే మాట్లాడే పరిస్థితులు చూస్తుంటే దాపరించినాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పంచాయతీకి ఆర్బీకే సెంటర్లు పెట్టి ఆర్బీకే సెంటర్లోనే ఏ వ్యవసాయం చేస్తున్నారు, ఏం కావాలి, ఏ యూరియా కావాలి, ఏ ప్రిస్క్రైబ్స్ కావాలని చూసి ఆర్బీకే సెంటర్లో ఉన్న సెక్రటరీల ద్వారా వ్యవసాయదారులకి, రైతు సోదరులకి ఇంటికి చేర్చే పరిస్థితులు ఉన్నాయి. ధర స్థితిగతుల నిధి ఏర్పాటు చేసి 5 ఏళ్లలో 7,800 కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీ కింద ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వం. ఈరోజు 14 నెలలైతే అధికారంలోకి వచ్చి ఈ తెలుగుదేశం ప్రభుత్వం చీముకుట్టట్టు కూడా లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ తనయుడు లోకేష్, పవన్ కళ్యాణ్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చొని ఈరోజు వ్యవసాయదారులు కానీ అందరూ కానీ అన్ని విధాలుగా ఆదుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన్ని మేము నిలబడతాం. ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లను, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో అందరూ రైతు సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొని జయప్రద చేసి ఈ ప్రభుత్వానికి ముక్కుపిండి రైతులకి అన్ని విధాలుగా యూరియా రావాల్సిందిగా అన్నిటినీ ప్రిస్క్రైబ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ధర్నాన్ని విజయవంతం చేయాలని కూడా కోరుకుంటున్నాం.